నా పేరు కుమ్రం వందన, సాలెగూడ జీపీ సర్పంచ్. మేము సీనియర్ నాయకులతో పాటు రావడం జరిగింది. వాళ్ళ ఘోష, వాళ్ళ ఆత్మఘోష, వాళ్ళ అన్ని చూసుకొని ఈరోజు ఇన్ని రోజుల నుంచి వాళ్ళు కష్టపడిన గత 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి కష్టపడిన నాయకుల కోసం ఇక్కడ గాంధీ భవన్కి రావడం జరిగింది. ఎందుకంటే మనకు పాత వాళ్ళు ఎంత పని చేసినరో వాళ్ళ చేసినంత మనం చేయలేదు కాబట్టి ఇన్ని రోజులు గద్దె మనం దిగి ఉన్నాం. ఈరోజు సీనియర్ నాయకులే ఈరోజు ఇంత కష్టపడితేనే మనం గద్దె ఎక్కినాం కాబట్టి మన నాయకులని కాపాడే బాధ్యత ఉన్నది మన మీద. కాబట్టి మనము ఈ కార్యకర్తలు కాపాడుకోవాలని డీసీసీకి అస్సలు కూడా రెస్పాన్స్ ఇస్తలేదు. సీనియర్ నాయకులు ఎవరు పట్టించుకుంటలేరు. డీసీసీ అనేది నాన్ లోకల్ డీసీసీ. ఈరోజు డీసీసీని తీసేయాలి. ఈరోజు మాకు కూలి పని నాయకుడు ఉండని, కానీ లోకల్ లీడర్ కావాలి. కాంగ్రెస్ పార్టీని కాపాడాలి, కాంగ్రెస్ జెండాని కాపాడాలి. రేవంత్ అన్న నాయకత్వాన్ని నడిపియాలని ఈరోజు మేము ఇక్కడ దాకా రావడం జరిగింది. అందుకే మాకు న్యాయం జరిగేదాకా మేము ఇట్లనే పోరాడుతూస్తాం, ఇట్లనే పోరాడతాం, ఇట్లనే గాంధీ భవన్కి వస్తాం, ఇదే నినాదం ఇస్తాం, ఇదే ప్రెస్ మీట్ ఇస్తాం. మాకు న్యాయం జరిగే వరకు అయితే మేము ఆగేది లేదు. సీనియర్ నాయకుల ఐక్యత అయితే ఎట్లా ఉంటుందో మా డీసీసీకి తెలిసి రావాలని మేము తెలియజేస్తున్నాం.